శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు తిరుమలలో నివసించారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగంలో భక్తులని రక్షించడానికి శ్రీ మహావిష్ణు వెంకటాచల పర్వతంపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. అప్పుడు లక్ష్మీదేవితో కొన్ని పరిస్థితుల వల్ల స్వామి భూమి మీదకి వచ్చి శ్రీనివాస రూపంలో ఉండేవారు. అక్కడ పద్మావతి దేవిని చూసి ఆమెతో వివాహం జరిగింది. ఆ కళ్యాణం కోసం కుబేరు నుండి అప్పు తీసుకున్నారని పురాణంలో చెబుతారు. అప్పటి నుంచి భక్తులు ఇచ్చే హుండీ డబ్బు ఆ అప్పు తీర్చడానికి అని నమ్మకం. ఎవరైనా భక్తితో తిరుమలకి వెళ్ళినా, స్వామి దర్శనం చేసుకున్నా కష్టాలు తగ్గి మనసుకు శాంతి దొరుకుతుంది అని నమ్ముతారు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం అని పిలుస్తారు. గోవింద గోవింద. టు బీ కంటిన్యూడ్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.